కృష్ణుడికి కుచేలుడంటే చాలా ఇష్టం. కుచేలుడిచ్చే అటుకులంటే ఇంకా ఇష్టం. దాన్ని మహాప్రసాదంలాగా స్వీకరించాడు. సో మన చిన్ని కృష్ణయ్యకి ఇష్టమైన అటుకుల పాయసం కృష్ణాష్టమి స్పెషల్గా ఎలా చేయాలో చూద్దామా. ఇదైతే చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీ అయిన ప్రసాదం అనమాట. ప్రసాదాల్లోకెల్లా అన్నిటికంటే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేది ఇది కూడా ఒకటి అనమాట. సో చూద్దామా ఎలా తయారు చేయాలో. దీనికి ఏమేం కావాలో చూద్దాం. ఫస్ట్ అటుకులు, ఇలా దబ్బగా ఉన్నటువంటి అటుకులు తీసుకోండి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. మరో కప్పు బెల్లం, ఇంకో కప్పు పాలు, అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు అంటాం కదా, ఇలా సన్నగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇవే అండి. నెయ్యి, వీటితో పాటు ఎలాచీ పౌడర్. సో ఇప్పుడు ఒక బౌల్లో ఈ పచ్చి పాలను వేసుకొని, చిక్కటి పాలు తీసుకున్నాను, దానికి 2 ఇంతల వాటర్ని పోసి బాయిల్ చేయండి. ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. దీన్ని కాచి చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నెలు తీసుకొని అందులోకి మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా, దాన్ని వేసేసి ఒక అరకప్పు నీళ్ళని వేసేసేయండి. ఇదంతా కొంచెం పానకంలాగా రావాలి. జస్ట్ కరిగితే సరిపోతుంది, పాకం అయితే అవసరం లేదు. జస్ట్ ఈ బెల్లం అంతా కరిగిపోయి జస్ట్ ఇలా లిక్విడ్ లాగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు బాండి పెట్టి ఒక గరిటె నెయ్యి వేసి మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని వేయించుకోండి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించితే సరిపోతుంది. వీటిల్ని కూడా పక్కకు తీసేసి ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఈలోపు కొబ్బరి వేగేలోపు సో ఆ చేసి పెట్టుకున్న వాటిల్ని మనం ఈ నెయ్యి, మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, అందులోనే వేయించుకోవాలి. చూడండి, ఇలా జస్ట్ బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అయితే సరిపోతుందన్నమాట. వీటిల్ని కూడా మనం సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా చూడండి, అన్నీ ఒక బౌల్లోకి వేసి పెట్టుకోండి. లాస్ట్లో ఫైనల్గా వేద్దాం. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో మనం ముందుగా తీసుకున్న కప్పుడు అటుకుల్ని కూడా వేసేసి దూరగా సిమ్లో పెట్టి వేయించండి. బాగా సిమ్లో పెట్టి మాత్రమే వేయిస్తే మనం క్రిస్పీగా అటుకులు అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా అప్పుడప్పుడు కలుపుతూ మనం పట్టుకుంటే మనకి ఇలా జస్ట్ ప్రెస్ చేసినప్పుడు ఇలా మనం తునిగిపోవాలంటాం కదా, ఆ విధంగా అయిపోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు పట్టింది నాకు. జస్ట్ ఇలా అంటే మనం క్రిస్పీనెస్ తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలను వేసేసి ఈ పాలల్లో ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు కొంచెం ఎలాచీ పౌడర్ని వేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. చూడండి, ఇలా లూజ్గానే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న బెల్లం పానకం అనేది రెడీ చేసేసుకున్నాం కదా, ఈ జాగరీ సిరప్ని వేసేసేయండి. జస్ట్ తర్వాత ఒక 5 మినిట్స్కి బాగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తే మనకు కృష్ణాష్టమికి కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.